వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో మెంతికూర చపాతీ తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ఇక్కడ మెంతికూరని తీసుకుంటున్నాను. మెంతికూర మాకు చాలా చిన్నగా దొరుకుతుంది. మీకు ఒకవేళ మీ సైడ్ పెద్దగా ఆకు దొరికితే ఆకు వరకు గిల్లేసుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెంతికూరని జార్లోకి తీసుకొని దాంట్లోకి కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల చపాతీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు జార్లోకి కూడా కొంచెం వాటర్ని పోసుకొని ఆ వాటర్ని అంతా కూడా మెంతికూర పేస్ట్లోకి వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని సరిపడినంత ఉప్పును వేసుకున్న తర్వాత మనం పేస్ట్ లాగా చేసుకున్నటువంటి మెంతికూరని వేసుకోవాలి. గోధుమ పిండి అనేది తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోవాలి. పేస్ట్ అంతా కూడా ఒకసారి పిండిలో కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మిరియాల పొడినైనా వేసుకోవచ్చు, లేదంటే 1/2 స్పూన్ కారపొడినైనా వేసుకోండి. అవి వేసుకొని కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి స్మూత్ ఉండలాగా తయారు చేసుకోవాలి. వీటిని మెంతికూరతోనే కాకుండా పాలకూరతోటి, తోటకూరతోటి, పొన్నగంటి కూరతోటి చపాతీలు చేసి పెడితే చాలా చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు చేస్తున్నట్లయితే చిన్న చిన్న ఉండలు తీసుకొని చిన్న చిన్న చపాతీలుగా కాల్చండి. వాళ్ళు తినడానికి చాలా ఇష్టపడతారు. దీనిలోకి స్పెషల్గా కర్రీ కూడా చేయవలసిన అవసరం లేదు. మనం దీంట్లో మసాలాలను కూడా యాడ్ చేసాం కాబట్టి ఉట్టిదే తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. చపాతీ ప్రిపేర్ చేసుకునే లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి హీట్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా కాలినటువంటి ప్యాన్ మీద చపాతీని వేసేసుకొని 2 వైపులా కాస్తంత ఆయిల్ని యాడ్ చేసేసి చక్కగా కాల్చుకోవాలి. ఇంట్లో రోటి పచ్చళ్ళు ఉన్నా, పెరుగు ఉన్నా సరిపోతుంది. వీటిని తినడానికి ఆ 2 కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. కర్రీతో కంటే కూడా రోటి పచ్చడితోటి, పెరుగుతోటి చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర చపాతీలను చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.